రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. నిప్పుతో చెలగాటమాడొద్దు. అమెరికాకు చైనా ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. తమతో పెట్టుకుంటే మాడి మసైపోతారని అర్థం వచ్చేలా చైనా చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. అమెరికా అంటే ఒంటికాలిపై అంత ఎత్తున లేచే డ్రాగన్ కంట్రీ కోపానికి ఓ బలమైన కారణముంది. తైవాన్కు అమెరికా మరోసారి సైనిక సహాయం అందించడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్కు సుమారు 4,700 కోట్ల రూపాయల రక్షణ సహాయాన్ని ఆమోదించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. గత అక్టోబర్లో అమెరికా తైవాన్కు సుమారు 16,500 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను, వాటిలో అధునాతన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఇచ్చింది. ఆ సమయంలోనే అమెరికా చర్యలను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. అయినా కూడా బైడెన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అధికార పీఠం దిగిపోవడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయన తైవాన్కు మరింత సాయం చేస్తూ వస్తున్నారు. ఇది డ్రాగన్ కంట్రీకి ఏమాత్రం నచ్చడం లేదు. అమెరికా చేస్తున్న సాయం తైవాన్కు అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు తమ రక్షణ సామర్థ్యాలను పెంచడానికి సహాయపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఇస్తున్న ఆయుధాల కారణంగా తైవాన్కు చైనా దాడిని ఎదుర్కొనే శక్తి పెరుగుతోంది. తైవాన్కు అమెరికా సైనిక సహాయం అందించడం చైనా యుఎస్ సంబంధాలను మరింత దెబ్బకొట్టేలా ఉంది. ఇక అమెరికా చర్యలు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలను అమాంతం పెంచేలా ఉన్నాయి. అమెరికా ఇలానే తన పద్ధతిని కొనసాగిస్తే చైనా తైవాన్పై నేరుగా దాడి చేసే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పుడు మరో 2 దేశాలు యుద్ధంలో పాల్గొన్నట్లు లెక్క. ఇప్పటికే రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలతో ఓవైపు ప్రపంచమంతా అతాకుతలమవుతున్న సమయంలో అమెరికా ప్రవర్తిస్తున్న తీరు చైనా, తైవాన్ మధ్య యుద్ధానికి ఉసిగొల్పేలా ఉండడం కలవరపెడుతోంది. ఇది చివరికి చైనా, అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందు నుంచి చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచుతోంది. నిజానికి చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దీంతో నాటి దేశ పాలకుడు మావో ప్రత్యర్థి చియాంగ్ కై షేక్ దేశం విడిచి తైవాన్లో తలదాచుకున్నారు. అప్పటి నుంచి తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2,30,00,000 జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నిటిపైన నిత్యం ఒత్తిడి తెస్తోంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతినిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్యదేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది. కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్తో అధికారికంగా దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు పెట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే 1970ల వరకు దాదాపు 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికి ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో తైవాన్తో దౌత్య సంబంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా ముగింపు పలికింది. కానీ అనధికారికంగా మాత్రం తైవాన్తో సంబంధాలను కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి మీదుగా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కాపాడడమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన. 2016-2020 మధ్య డొనాల్డ్ ట్రంప్ హయాంలో తైవాన్తో సైనిక బంధాన్ని అమెరికా మరింతగా పెంచుకుంది.
ఏకంగా 1,00,000 కోట్లకు పైగా విలువైన ఆయుధాలను విక్రయించింది. బైడెన్ కూడా ట్రంప్ బాటలోనే నడిచారు. ఇక మరికొన్ని రోజుల్లో ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.